పొద్దున్నే 3 గంటలకు లేసి 6 గంటల లోపు దీపం పెట్టేసి ప్రశాంతంగా ఉండాలి అనే కాన్ఫిడెన్స్ తో పడుకున్నాను. కానీ పొద్దుగా లేసేటప్పటికి 6 అయిపోయింది. అదేంటో కానీ నైట్ పడుకునేటప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ పొద్దుగా లేసేటప్పటికి ఉండదు. అలారం ఎన్ని సార్లనైనా మోగని మోగి మోగి దానికే విసుగు రావాలి, కానీ నేనైతే అస్సలు లేవు. అవును, ఇలాంటి బ్యాచ్ ఎవరైనా ఉన్నారా? ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. మేము ఉండే క్వార్టర్స్ ఇండివిజువల్, అంటే ఎవరికి వాళ్ళే ఉంటారనమాట. మీకు చక్కగా ఇంగ్లీష్ పలకడమే రాదు, అవసరమో మనకి ఇంగ్లీష్ పదాలు అని అంటారేమో. అదేనండి సపరేట్ క్వార్టర్స్, చాలా ప్లేస్ ఉంటుంది. ఓపిక ఉండాలి గానీ మంచిగా చెట్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎలా అంటే క్వార్టర్సే కాదు, మనుషులు కూడా ఇండివిజువల్ గానే ఉంటారు. సరిగా ఎవరితో మాట్లాడరు. మనదేమో పల్లెటూరు బ్యాచ్, ఎవరైనా మాట్లాడితే బాగుండు, కాసేపు ఎవరైనా మన ఇంటికి వచ్చి కూర్చుంటే బాగుండు అని అనుకుంటాము, కానీ అవన్నీ జరగవు కదా. తెలుగులు ఉన్నారు కానీ వాళ్ళ ఇంటికి మా ఇంటికి చాలా డిస్టెన్స్, ప్రతిసారి వెళ్ళాలంటే కుదరదు కదా. అవును, ఈ వ్లాగ్ ఎప్పుడుదో చెప్పలేదు కదా, మొన్న కార్తీక పౌర్ణమి ఇంట్లో పండుగ వాతావరణం రావాలని చెప్పి ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాను. నిజంగా భలే అనిపించింది. ఇంకో ముందే చెప్తున్నా, మళ్ళీ నా ముగ్గులు చూసి పొగిడేయకండి. డిజైన్స్ చూసి మరీ టెంప్ట్ అయిపోయి ప్రైజ్లు గిట్ల ఇయ్యాలనుకుంటున్నారా? అమ్మో, అంత అభిమానం వద్దులేండి, చిన్న లైక్ ఇవ్వండి చాలు. థ్యాంక్ యూ.